ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు? సో ఈ డౌట్ చాలా మందికి ఉండే కామన్ క్వశ్చన్. సో ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా మందికి ఫుడ్ ఏం తీసుకోవాలని చాలా డౌట్ ఉంటుందండి. సో మెయిన్గా ఏంటంటే ఈటీ అయ్యాక స్పెషల్ డైట్ అంటూ ఏమి ఉండదు. మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ ఎగ్స్, పనీర్ కానీ, మిల్క్, సో ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఈటీ అయిన తర్వాత యూజువల్లీ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ హోమ్ లో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న మీల్స్ కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవచ్చు అనమాట, ఒకేసారి హెవీగా తీసుకోకుండా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ బాగా వాటర్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ తీసుకోవడం అనేది కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా కామన్ గా తినొచ్చా మేడం నాన్ వెజ్ అని అడుగుతూ ఉంటారు. నాన్ వెజ్ కూడా తినొచ్చండి. చికెన్, మటన్ ఇలాంటివి తింటున్నట్లయితే కొంచెం లెస్ స్పైసీగా తీసుకుంటే మంచిది. అండ్ ఏమేమి అవాయిడ్ చేయాలి అని అంటే ఫ్రూట్స్ లో వచ్చేసి మనం చెప్పే 2 ఫ్రూట్స్ పైనాపిల్, పపయ. రా పైనాపిల్, పపయ మాత్రమే మనం అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే వీటిల్లో ఉండే కొన్ని పదార్థాల వల్ల మనకి యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 2 ఫ్రూట్స్ మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. అండ్ బయట లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, సో ఇలాంటివన్నీ మనం బయట ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. అండ్ కెఫీన్ ఎక్సెసివ్ అమౌంట్స్ లో, అంటే కాఫీ చాలా సార్లు తాగుతున్నట్లయితే కెఫీన్ కూడా కొంచెం అంత ఎక్సెసివ్ అమౌంట్స్ లో కాకుండా లైక్ 1 to 2 times a day తీసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలతో పాటు అడిక్వేట్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని కూడా చాలా మందికి అపోహ ఉంటుంది. సో వీటి తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదండి. స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, డైట్ ప్రాపర్ గా తీసుకోవడం, మీ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ టైంకి తీసుకోవడము, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత. థ్యాంక్ యూ.